ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా వండుకుంటాం, అటు చేయాలి తల. అందరూ అడుగుతున్నారు మీకు పుట్టినది బాబు అవునా పాప అవునా అనేసి. అయితే పడుకోబెట్టు అక్కడ, లేకపోతే ఎక్కడ అవుతాను. బాబు అవునా పాప అవునా అనేసి అయితే అడిగారు. ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. నిన్న బారసాల అయితే చేసాము మేము. మా వాళ్ళు ఇక కొందరు ఇక దగ్గర వాళ్ళు అయితే మా అమ్మ ఇంటైతే వచ్చారు. వాళ్ళు ఇక వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టిన ఇక మాకు చిన్నగా అయితే ఇక మాకు కట్నాలు అయితే పెట్టారు. అవి అయితే ఏం పెట్టారో అయితే చూపిస్తాను మీకు. మెల్లగా తమ్ముడి మీద. మమ్మీ నువ్వు దూరం ఉండు, మెల్లగా దూరం ఉండు. కాదు హాయ్ చెప్తాను. బేబీని చెప్పు మను హాయ్. పాట పాడుతాను ఆగో. పాట పాడు. బేబీ పడుకో అని చెప్పు. చేయి మీద పడుకుంటాను. దూరం పాట ఎట్లా పాడుతాను. ఇక సేమ్ నీ లెక్కనే ఉన్నది. అబ్బే మా మమ్మీ భలే పాట పాడుతుంది ఫ్రెండ్స్. రోజు తనే నిద్ర బుచ్చుతుంది నైట్ పూట. అయితే ఏమైంది? కాలికి దెబ్బ తాకింది. ఏం కాలేదు. నువ్వు దిగు. ఇగో బట్టలు చూపెడదాం మనం. దిగు. అమ్మమ్మ గింత ఏం పెట్టి చూపెడదామా? ఇక్కడ ఉండు. ఇట్లా ఆ సంచి తేపో. ఇటు తేవు నా అది సంచి తేపో. అక్కడ ఉన్నది పో. ఏంటిది? సైలెంట్ ఉండు నువ్వు. అటు చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు చూపిస్తాను మా వాళ్ళు ఏం పెట్టారు అనేసి. అయితే ఇదిగోండి, ఈ చీర అయితే మా మమ్మీ పెట్టింది. ఈ చీర ఏం మమ్మీ? మా అమ్మ. మేము మమ్మీ అంటున్నావు అయితే కొత్తగా. మా అమ్మ పెట్టింది. అవును, ఈ చీర. ఈ చీర ఏమో మా అత్తమ్మ పెట్టిందాము. అంటే మా మామయ్య. అటు చూడు వెనక చూడు ఒకసారి. బరాబరే ఉన్నది కానీ ఇట్లా ఉండు. ఇట్లానే ఉండవు. ఎవరిని బిడ్డ అంటున్నావు? నిన్ను బయటికి తీసుకెళ్తా ఇక రేపటి నుండి. నిన్ను తీసుకెళ్లే బదులు తమ్ముడు ఎట్లా చేసిందో ఏంటి అట్లా చేసిందని చెప్తాను. అరే చేయి కూర్చుతావా? ఇదైతే మా మామయ్య వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళైతే పెట్టిందాము ఈ చీర. అంతకుముందు ఎవరు అన్నావు? మీ మమ్మీ? మా అమ్మ పెట్టిందాము. సేమ్ ఉన్నాయి. లేదు, ఒకటే అనిపించింది. అయితే నేను అదే అడుగు. ఇదే మా అమ్మ పెట్టింది. ఇది మా మామయ్య వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళు పెట్టిందాము ఇది చీర. ఇంకా నిన్ను ఎక్కిపిచ్చుడు వద్దు ఇక. అటు పిల్లిపోతుంది. ఇదిగోండి, ఇదైతే మా ఆడపడుచు పెట్టిందాము సారీ దస్తి పెట్టింది. ఏంటి ఇంకేమున్నాయి? ఇంకొక సారీ ఉన్నది ఫ్రెండ్స్. ఈ సారీ అయితే మా పిన్ని పెట్టిందాము. ఇక ఇట్లా అయితే మా ఆయనకు పెట్టినవి లుంగీలు దస్తులు ఉన్నాయి.
ఇలా ఉన్నాయి కూడా ఇక పూర్తిగా ఇవి లుంగీలు దస్తులే ఉన్నాయి ఫ్రెండ్స్. లేదు దస్తులు ఇవి కాదు, ఒకటి దస్తి అవును. ఒకటే దస్తి. ఇవి లుంగీలే అవును. పాప అయితే అల్లరి చేసింది, అటు పడుకోబెడుతున్నాం. మా నాన్నమ్మ ఉయ్యాల ఊపుతుంది. ఇంతే. ఆ. కట్నం అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇక మా వాళ్ళు పెట్టినవి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇక అందరికి ఇక మేము పెద్దగా జరుపుకోలేదు. ఇక దగ్గర వాళ్ళకైతే చెప్పినాము. ఇక ఇంటి కట్నం అయితే వచ్చింది. కట్టాలే. ఉంచు, నేను పెడతా తర్వాత. ఉండని ఇటీ మీకైతే మాకు పుట్టిన బాబు అవునో పాప అవునో అయితే కామెంట్లో అడిగారు. ఇప్పుడైతే చెప్తున్నా ఫ్రెండ్స్, మాకు పుట్టింది అయితే బాబు అవును. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఒక పాప ఒక బాబు అవును. ఇద్దరు పుట్టారా? ఫస్ట్ ఒకరు మరి ఫస్ట్ పాప పుట్టింది, ఇప్పుడైతే బాబు పుట్టారు. బాబుకి కూడా తెచ్చిండు ఫ్రెండ్స్ ఇవి డ్రెస్సులు. ఇదిగోండి బాబుకు తెచ్చిన డ్రెస్ అనేది. ఇది ఎవరు తెచ్చిండు? ఇక మా పెద్దత్తమ్మ వాళ్ళు. నేను ఫస్ట్ చెప్పినది మా మామయ్య వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళు, మా పెద్దత్తమ్మ వాళ్ళకి తెచ్చింది. ఏడుస్తాను చూడు. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్, మాకైతే ఇగో ఈ చిన్ని తండ్రి పుట్టిండు. మా బుజ్జి ఎవరో కామెంట్లా ఇక కామెంట్కి రిప్లై ఇచ్చారు, వేరే వాళ్ళ కామెంట్కి. చిట్టి తల్లి అని. చిట్టి తల్లి కాదు, చిట్టి తండ్రి అవును. వాళ్ళే ఇట్లా కామెంట్ పెట్టారు. మరి నేను పేరు అయితే సరిగ్గా చూసుకోలేదు. పట్టు, ఏడుస్తాను. సేమ్ మా మమ్మీ లెక్కనే ఉన్నాడు కదా ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్. చిన్నప్పుడు మా మమ్మీ కూడా ఇట్లానే ఉండే, ఇప్పుడు కూడా ఇట్లానే ఉన్నది. తర్వాత చెప్తాడు. ఆ పేరైతే ఏం పెట్టలేదు ఫ్రెండ్స్. నిన్న అంటే హాస్పిటల్లో బిజీ ఉండే కాబట్టి పేరు అయితే ఏం అనుకోలేదు. 11వ రోజు పెట్టచ్చట. 11వ రోజు పేరు పెట్టినప్పుడైతే మీకు చెప్తాము. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొకటి ఫ్రెండ్స్ మర్చిపోయాను నేను. మా పాపకైతే వాళ్ళు ఇక బట్టలు కొనలేదు. మా పిన్ని మా మమ్మీ అయితే వాళ్ళు 100 రూపీస్ అయితే ఇచ్చిపోయారు. ఇక దివ్య వాళ్ళ అమ్మ బాబుకు డ్రెస్ కొనమని అయితే డబ్బులు ఇచ్చిపోయింది. ఫస్ట్ పాప అన్నా. పాప బాబు కన్ఫ్యూజన్లో ఉన్నాం. అందుకే ఇట్లా కన్ఫ్యూజన్ అంటే మా పాపని ఇన్ని రోజులు పాప అనేసి చెప్పేసి అయితే అనుకుంటా అదే అలవాటు అయిపోయి ఉన్నది మాకు. ఇక అలవాటు ఈ బాబు అనడానికి కొన్ని రోజులు అలవాటు పడాలి. అలవాటు లేనిదే కాదు. అంతే ఫ్రెండ్స్, ఇక మర్చిపోయింది చెప్పేసింది కృష్ణవేణి.